భవతి సదాయ్ పురుషస్య తేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వామి, ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అంటా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. ఫ్రెండ్ కదా అయితే రావాలి కదరా. ఎక్కడికి? ఒరే, జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్. నువ్వు చేసేది తప్పో రైటో నీతోనే ఉంటారా. నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి, ట్రైన్ రా. మీ కాళ్ళు పట్టుకుంటామండి, మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఆహా, ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ నండి. లారీ క్లీనర్ వే? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. కొద్దిగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకెందుకు సినిమా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. ఆహా, అమ్మాయి 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటా ఉంటుందా? అవునండి. మరి ముక్కులు ఎన్నో చెవుడి కూడా అక్కడకపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరే నీ తుంపదేగా, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెడలో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు. మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటిప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటిప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీకు తప్పకుండా చేయగలుగుతుంది. నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.